ఇహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి మనం అందరం వెళ్తూ ఉంటాం. కాకపోతే తిరుపతి అంటే తిరుమలకి చేరుకోవాలి అంటే అక్కడ ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని అంటారు. ఇది నిజమా? ఇలాగే చెయ్యాలా? ఖచ్చితంగా అలాగే చెయ్యాలి. ఎవరు చెప్పారు అంటే వెంకటేశ్వర స్వామి చెప్పారు. ఎందుకు వరాహస్వామిని ముందుగా దర్శించుకోవాలి? వరాహస్వామి వేరు, వెంకటేశ్వర స్వామి వేరు అని కాదు. రూపాలు వేరు, రెండిట్లో ఉన్న తత్వాలు వేరు, కానీ పరబ్రహ్మ స్వరూపం ఒక్కరే. అయితే వరాహ అవతారము అన్నది శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటిగా మనం భావిస్తున్న ఆ అవతారము భూమి అన్నది ఒకానొక సమయంలో సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ భూమిని మళ్ళీ సముద్రంలోంచి బయటికి ఎవరు తీసుకుని రావాలి అంటే శ్రీ మహావిష్ణువు ఒక పంది, ఒక వరాహ రూపాన్ని ధరించి పెద్ద పెద్ద కోరలతో పెద్ద భీకరమైన ఆకారాన్ని ఆయన పొంది సముద్రం లోపలికి వెళ్ళిపోయి అక్కడ భూమి ఏదైతే లోపల ఉందో దాన్ని తన కోరలతో బయటికి తీసుకుని వచ్చారు. అటువంటి సమయంలో ఈ భూమి నాదే అంటూ దాన్ని అలా తన పక్కన పెట్టుకుని ఎవరూ దీన్ని తీసుకుని వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఉన్న రాక్షసుడు హిరణ్యాక్షుడు అతను అడ్డుకుంటే వరాహస్వామి ఆ హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి చంపి భూమిని పైకి తీసుకుని వచ్చారు. భూమి మీద ఏముంటుంది అంటే మనం ఉంటాం, జీవులు, ప్రతి ఒక్క జీవి భూమి మీదే. మరి ఇంతేనా? కాదు. మనం తింటున్న ఆహారం ఏదైతే ఉందో, మనం ఆస్వాదిస్తున్న ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా కూడా భూమి మీదే కదా ఉండాలి. భూమి లేకపోతే మన పరిస్థితి ఏమిటి? అసలు మన మనుగడే ఉండదు. కాబట్టి భూమికి ఎంతటి ప్రాముఖ్యత ఉంది, ఎంత అవసరము అంటే బహుశా మనం ఏం మాట్లాడలేము, అంత అవసరం. అటువంటి భూమిని వరాహస్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాబట్టి ఆయన బయటికి తీసుకొచ్చాడు. అంటే ఏమిటి అర్థం? మనం భూమిని అలా ఒక గుండ్రాకారంలో ఊహించుకుంటూ మనం ఆ చిత్రపటాలు చూస్తూ ఉంటాం కదా, కోరల మీద స్వామి తీసుకొచ్చారు ఇంతే అని కాకుండా మనకి ఏదైతే నిత్యము అవసరమో, ఏది లేకపోతే మన మనుగడ ఉండదో అటువంటి భూమిని ఆయన తీసుకుని వచ్చాడు, మనకి అందించాడు అని చెప్తారు. అలా భూమి వచ్చిన తర్వాత మళ్ళీ సృష్టి అంతా జరిగింది కదా. కాబట్టి ఏది ఆధారం, అసలు మన బ్రతుకుకి ఏది ఆధారమో అది వరాహస్వామి మనకి ఇచ్చిన ప్రసాదము, అనుగ్రహము, వరము అని అనుకోవాలి. ఇది చాలు కదా కృతజ్ఞతా భావనతో ఉండడానికి. అందుకే ఇలాంటి కథలు చదివినప్పుడు మనం కేవలం ఏదో ఒక రూపాన్ని ఊహించుకుని, ఒక పంది రూపము, ఆ కూరలతో ఆయన బయటికి తీసుకొచ్చారు, అయిపోయింది, ఒక రాక్షసుణ్ణి చంపాడు అన్నది కాదు. మనకి ఏది ఆధారమో, మనం దేనివల్ల బ్రతుకుతున్నామో అది భగవంతుడు మనకి ఇచ్చిన వరము అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. అయితే ఈ వరాహ అవతారాన్ని స్వీకరించి ఆ తర్వాత అవతార పరిసమాప్తి అన్నది చేసేసిన శ్వేతవరాహం రూపంలో నేడు మనం తిరుమల అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ ఆ కొండలలో నేటికి శ్వేతవరాహం తిరుగుతూనే ఉంటుందట. ఎవరికి కనిపిస్తుంది అంటే నిజంగా ఎవరికైతే అంతటా భగవంతుణ్ణి చూడటం అలవాటో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. కానీ అలాగే చెప్తారు. అలా ఆ వెంకటాచల ప్రదేశంలో ఈ కలియుగం ఆరంభమైన తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఒక రూపము అలా భూమి మీదకి వచ్చి మనందరినీ కాపాడడానికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిగా ఆయన అవతార స్వీకరణ చెయ్యాలి అని అనుకున్నప్పుడు అది కూడా ఎవ్వరూ పిలవకుండానే, ఎందుకంటే కలియుగంలో మనలో ఎన్నో లోపాలు, మనలో ఎన్నో దోషాలు ఉన్నాయి, వీటన్నిటినీ అంతం చెయ్యాలి. కాబట్టి ఆయన కలో వెంకటనాయక అనేటట్టుగా రావాలనుకున్నారు. ఆ సమయంలో వరాహస్వామి అక్కడే తిరుగుతున్నారట అశ్వేత వరాహ రూపంలో. అలా తిరుగుతూ ఉంటే ఒకసారి వెంకటేశ్వర స్వామి కూడా అంటే ఇంకా ఆయన స్థిరంగా ఒక ప్రదేశాన్ని ఏర్పరచుకోకముందు ఈయన కూడా అక్కడే తిరుగుతూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు, నువ్వెవరు అంటే నువ్వెవరు అని. అయితే తెలియదా ఇద్దరు శ్రీ మహావిష్ణువులే, కాకపోతే ఇటువంటి కథలు మనము ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని. ఇప్పుడు శ్వేతవరాహం అంటే ఆ ఆదివరాహమూర్తి అంటున్నారట, ఇది నా ప్రదేశం కదా, ఇక్కడ నేను ఎప్పటి నుంచో ఉన్నాను, మరి నువ్వెందుకు వచ్చావు, నీకేం కావాలి అన్న వెంటనే నేను వచ్చాను కాబట్టి నా ప్రదేశం అని అనలేదు. కలియుగంలో ఇలాగే ఉంటుంది కదా, ఎవరు ముందు వచ్చి ఆక్రమించుకున్నారో వాళ్ళదే అనేటట్టుగా అనమాట. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే పైన ఉన్న దేవతలందరూ చాలా ఆసక్తికరంగా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే కలియుగంలో ఇటువంటి భావాలే ఉంటాయి. ఎటువంటి భావాలు కలియుగం ఉంటుందో అంటే
అలాంటి విషయాల గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అని దేవతలు మాట్లాడుకుంటున్నారట. దానికి వెంకటేశ్వర స్వామి అన్నారు, సరే మరి నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కలియుగంలో భక్తులందరినీ రక్షించాలని అనుకుంటున్నాను. అందుకే నాకు కొద్దిగా చోటు కావాలి, ఒక ప్రదేశం కావాలి, అది మీరే ఇవ్వాలి అన్న వెంటనే శ్వేతవరాహం, ఆది వరాహమూర్తి అంటారు, సరే కావాలంటే ఇస్తాను, కానీ కొనుక్కోవాలి కదా, మరి డబ్బు ఇచ్చి స్థలం అన్నది నువ్వు తీసుకో అన్నారట. మరి అప్పటికి లక్ష్మీదేవి లేదుగా పక్కన. లక్ష్మీదేవి ఎప్పుడో ఆవిడ భూలోకానికి వచ్చేశారు. వెంకటేశ్వర స్వామి రూపంలో శ్రీ మహావిష్ణువు దిగారు. ఆయన పక్కన లక్ష్మి లేదు, ఆయన లోపల ఉంటుంది, కానీ భావం ఇక్కడ వేరేగా అర్థం చేసుకోవాలి. ఆయన అన్నారు, ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు, డబ్బు లేదు, ఐశ్వర్యం లేదు, కాబట్టి ఇంకొక రూపంలో నేను మీకు ఏదైనా ఇచ్చుకోగలుగుతాను. అదేంటి అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ నేను స్థిర నివాసం ఉన్న తర్వాత ప్రథమ దర్శనం అలాగే ప్రథమ నైవేద్యం మీకే. మిమ్మల్ని వచ్చి ముందు దర్శించుకుంటారు, ప్రథమ నైవేద్యం మీకే పెడతారు, ఆ తర్వాత నాకు పెడతారు. మరి అందుకే డబ్బు లేదు కాబట్టి ఇది స్వీకరించి నాకు కొద్దిగా స్థలం ఇవ్వరా అని వెంకటేశ్వర స్వామి అడిగితే, ఇక్కడ ఆ మర్యాద లేకపోతే ఆ మాట్లాడిన తీరు మనం తెలుసుకోవాలన్నమాట. సరే అని ఒప్పుకుంటారట వరాహస్వామి. అందుకే నేటికి తిరుపతి వెళ్ళిన, ఆ పైన తిరుమల వెళ్ళిన, అక్కడ ఎంతసేపు మనకి హడావిడిగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నామా వచ్చేసామా అన్నదే ఉంటుంది. కానీ ఆదివరాహస్వామిని ముందుగా దర్శించుకుని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇచ్చిన మాట, మరి ఆయనంటే మనకి ఇష్టం కాబట్టి ఆయన మాట మనం వినాలి కదా. అందుకే ముందుగా వరాహస్వామిని దర్శించుకుని, అసలు వరాహస్వామి ఒప్పుకుంటేనే కదా కలో వెంకటనాయక అంటూ వెంకటేశ్వర స్వామి రూపంలో అక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఆ కృతజ్ఞత ఆయనకుంది, ఆయన భక్తులుగా మనకి ఉండాలి. అందుకే వరాహస్వామిని ప్రథమంగా మనం దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అలాగే నేటికి నైవేద్యం ముందుగా వరాహస్వామికే పెడతారు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ రకంగా ఒకే విష్ణు తత్వం కాకపోతే రెండు రూపాలలో అనుగ్రహాన్ని ఇవ్వటానికి మనకి చక్కగా ఆ వెంకటాచలం కొండపైన ఉంది. నేటికి ఎంతోమంది చిరంజీవులుగా ఉన్న ఋషులు లేకపోతే దేవతలు వాళ్ళందరూ శ్వేతవరాహాన్ని దర్శించుకుంటూ ఉంటారట ఆ వెంకటాచలంలో. అటువంటి పుణ్య ప్రదేశం వెంకటాచలం. అటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వరాహస్వామిని కూడా మనం ముందుగా దర్శించుకుని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. నమస్తే.